Garuda Express, an international courier service. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించడం జేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది సైతం ఇటు తెలంగాణ సీఎం కొత్త కార్యాలయమైన ప్రగతి భవన్, వివిధ పార్టీ ఆఫీసుల్లో జ్యోతిషులు భవిష్యవాణి వినిపించారు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, హేవలంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రగతి భవన్లో పంచాంగకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ పంచాంగ శ్రవణంలో ఒక నాయకుడికి కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అంతేకాదు తెలంగాణలో ఉగ్రవాద తీవ్రవాద చర్యలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఈ జ్యోతిష్యం ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీలో, అటు అధికార పక్షంలో కలకలం రేకెత్తిస్తుంది. కాగా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. పంటలు సమృద్ధిగా పండడంతో ధరలు నియంత్రణలో ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుతంగా విజయవంతమవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అద్భుతంగా ఉంటుందని పంచాంగం చెప్తుండడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పడం శుభసూచకమే అన్నారు. శాస్త్రవేత్తలు కూడా మంచి వర్షాలు ఉంటాయని చెప్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. అధికారులు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారని, దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో ముందుకు పోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక శాంతి భద్రతల విషయంలో దేశానికే తలమానికంగా ఉన్నామన్నారు కేసీఆర్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.